1940 బొంబాయి బోరిబందర్ స్టేషన్లో పొగబండి ఆగింది. అందులోంచి మూర్తీభవించిన స్వప్నంలా ఓ కుర్రాడు దిగాడు. జేబులో డబ్బుల్లేవు, అయినా గుండె నిండా ఆశలున్నాయి. ఏదో మహాద్భుతాన్ని సాధించాలనే ఆకాంక్షలున్నాయి. ముఖానికి రంగు వేసుకోవాలని, కెమెరా ముందు నిలబడాలని, వెండితెర మీద తనను చూసుకోవాలని, మిత్రులంతా పొగడ్తలతో ముంచెత్తాలని కలలు కంటున్నాడు ఆ కుర్రాడు. అలా కలలు కంటూనే కాలినడకన బొంబాయి వీధులన్నీ కాళ్లరిగేలా తిరిగాడు. చివరికి అతని స్వప్న సౌధాలు కనిపించాయి. పెద్ద పెద్ద గేట్లతో, పెను ప్రాకారాలతో బొంబాయి సినిమా స్టూడియోలు ఆ యువకుడికి ఆహ్వానం పలికాయి. సొంతింట్లోకి వెళ్లినంత స్వేచ్ఛగా లోపలకు వెళ్లబోయాడు. కాని గేటు దగ్గరే తిరస్కారం. పట్టుమని 15 ఏళ్లైనా నిండని ఆ కుర్రాడి ఆశలకు పెను విఘాతం. కన్న కలలు, కట్టుకున్న సౌధాలు కూలిన వైనం. బొంబాయిలో మాత్రమే కాదు, పూణేలోనూ అదే పరిస్థితి ఎదుర్కొన్నాడా కుర్రాడు. ఒక్కసారిగా గాల్లో నడుస్తున్నవాడు భూమి మీదకు దిగొచ్చాడు. స్టూడియోల చుట్టూ సంచారం మానుకొని బుద్ధిగా రైలెక్కాడు. సొంత ఊరు మైసూరుకు తిరిగొచ్చి మరోసారి అద్దంలో తన మొహం చూసుకున్నాడు. చివరకు బుద్ధిగా చదువు బాట పట్టాడు. కాని పోగొట్టుకున్న చోటే పొందాలన్న మాట ఆ కుర్రాడి విషయంలో నిజమయ్యింది. లేదు, అకుంఠిత దీక్షతో ఆ కుర్రాడే నిజం చేసుకున్నాడు. కెమెరా ముందు నిలబడాలని ఆశపడ్డవాడు కెమెరా వెనక నిలబడ్డాడు. దాని కంటిని, కటకాల్ని, ప్రతి కదలికని కనువిందుగా అవగాహన చేసుకున్నాడు. అరుదైన దృశ్యాల్ని, అందమైన చిత్రాల్ని కళాత్మకంగా ఆవిష్కరించాడు. సినిమాటోగ్రఫీలో స్థిర యశస్సును సముపార్జించాడు. చివరకు భారతీయ సినిమా పురస్కారాల్లో ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని తన 80వ ఏట అందుకున్నాడు. ఆయనే వెంకటరామ పండిత కృష్ణమూర్తి, ఛాయాగ్రహణ దర్శకుడిగా చరిత్ర సృష్టించిన వికే మూర్తి. వికే మూర్తి పూర్వీకులు తెలుగువారు. వారి పూర్వీకులు మైసూరుకు వలస వెళ్లారు. మూర్తి తండ్రి మైసూరు ఆయుర్వేద ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేసేవారు. మూర్తి చిన్నప్పుడే తల్లిదండ్రులు కన్నుమూశారు. హైస్కూల్ చదువుల నుంచి అతని కాళ్ల మీద అతను నిలబడే వరకు బంధువులు ఆదుకున్నారు. మూర్తికి మొదటి నుంచి సంగీతమంటే ఇష్టం. ముఖ్యంగా వాయులీనమంటే ఎంతో మక్కువ. కొద్దిగా డబ్బులు దాచుకుని వయోలిన్ కొనుక్కున్నారు. 12వ ఏటే కర్ణాటక సంగీతం నేర్చుకోవడానికి ఓ సంగీత కళాశాలలో చేరాడు. సంగీతం మీద అభిమానంతో, అంకిత భావంతో సాధన చేశాడు. న్యాయ నిర్ణేతలుగా వచ్చిన సంగీత నిష్ణాతుల మెప్పు పొందాడు. ఆ సంగీత విద్యతోనే ఎవరి మీద ఆధారపడకుండా సొంతంగా బతకాలని నిర్ణయించుకున్నాడు. సొంత సంపాదనకు దారులు వెతికాడు. పిల్లలకు సంగీత పాఠాలు చెప్తూ మైసూరులో జరిగే గణపతి నవరాత్రి ఉత్సవాల్లో వయలిన్ కచేరీలు చేస్తూ జీవితాన్ని ప్రారంభించాడు. ఆ సమయంలోనే మూర్తికి బెంగళూరు నుంచి పిలుపొచ్చింది. ఆయనలోని కొత్త కోణాన్ని, కళా తృష్ణను బయటపెట్టింది. అదే మూర్తి జీవనగమనాన్ని మలుపు తిప్పింది. 1943 డాక్టర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య నెలకొల్పిన చారిటబుల్ ట్రస్ట్ వారు శ్రీ జయచామ రాజేంద్ర ఆక్యుపేషనల్ ఇన్స్టిట్యూట్ని ప్రారంభించారు. వృత్తి విద్యలలో శిక్షణనిచ్చే ఆ సంస్థ సినిమాటోగ్రఫీ కోర్సులో కూడా శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది. సంగీతాన్నే జీవనోపాధిగా చేసుకోవాలనుకున్న మూర్తి దృష్టి సినిమాటోగ్రఫీ వైపు మళ్లింది. సినిమాటోగ్రఫీ కోర్సులో చేరారు. ఆ ఇన్స్టిట్యూట్లో సినిమాటోగ్రఫీ కోర్సు కొత్తగా ప్రవేశపెట్టడం వల్ల చదువంతా థియరీలోనే సాగేది. ప్రాక్టికల్స్ చేయించడానికి అక్కడ మూవీ కెమెరాలు ఉండేవి కావు. అందువల్ల సినిమా స్టూడియోల్లో కెమెరామెన్ వద్ద ప్రాక్టికల్స్ నేర్చుకోవాల్సి వచ్చింది.
మొదటి నుంచే బొంబాయి నగరం మూర్తి కన్నుల్లో గూడు కట్టుకుని ఉంది. ఆఫ్ ప్యాంటుతో స్టూడియోల చుట్టూ తిరిగిన గతానుభవాలు జ్ఞాపకాల్లో పదిలంగా ఉన్నాయి. అందుకే బొంబాయి వెళ్లారు. విజయవంతంగా ప్రాక్టికల్స్ పూర్తి చేశారు. సినిమాటోగ్రఫీలో డిప్లొమా సర్టిఫికెట్ను అందుకున్నారు. బొంబాయి ఇండియన్ ఫిలిమ్స్ డివిజన్లో ఉద్యోగ అవకాశం సంపాదించారు. కానీ మూర్తి మనసు కమర్షియల్ సినిమాల వైపే లాగసాగింది. Childhood days means, you see, I lost my mother when I was very young, maybe 7 or 8 years old. చిన్ననాటి రోజుల గురించి చెప్పాల్సి వస్తే 8 ఏళ్లు రాకముందే మా అమ్మగారు చనిపోయారు. మా అన్నయ్య, మా నాన్నగారు నా బాగోగులు చూసుకున్నారు. 12 ఏళ్లు రాగానే వంటింటి పని కూడా నేనే చేసేవాణ్ణి. నేను పెద్ద ప్రతిభావంతుడైన విద్యార్థిని కాదు. సగటు మార్కులు తెచ్చుకునేవాణ్ణి. మా పెద్దనాన్నగారి అబ్బాయి మూకీ సినిమాలకు ఆర్కెస్ట్రాలో హార్మోనియం వాయించేవాడు. ఆయనతో పాటు సినిమాలు చూసిన నాకు నటుడైపోవాలని, తెర మీద ముఖాన్ని, పేపర్లో పేరును చూసుకోవాలని ఉబలాటపడ్డాను. అదంతా సరదాగా సాగిన బాల్యం. 14-15 years old, I decided I should become a film actor. Seeing those actors, and the name and famous and paper appearing in the papers and all that. So that made me that sort of temptation, whatever you call, to become an actor, because I want to become a famous man. That's the thing. 1946 జయంత్ దేశాయ్ మహారాణా ప్రతాప్ చిత్రాన్ని తీస్తున్న రోజులవి. ఆ చిత్ర ఛాయాగ్రహణ దర్శకుడు ద్రోణాచార్య వద్ద అసిస్టెంట్గా చేరారు. ఆ రోజుల్లోనే మూర్తి ఆమ్రపాలి చిత్రాన్ని చూడడం జరిగింది. అంతర్జాతీయ స్థాయికి చెందిన ఆ చిత్ర ఛాయాగ్రహణం ఆయన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. అప్పటి నుండి ఆమ్రపాలి చిత్రానికి కెమెరా పనితనంతో వన్నెలద్దిన పాలీ మిస్త్రీని ఎలాగైనా కలుసుకోవాలని, ఆయన వద్ద శిష్యరికం చెయ్యాలని మూర్తిలో కలలు కనడం ప్రారంభమయ్యింది. ఆ రోజుల్లో మూర్తి ఒకవైపు సినిమాటోగ్రఫీలోని మెలకువల్ని నేర్చుకుంటూనే మరోవైపు జీవనోపాధి కోసం నృత్య ప్రదర్శనల్లో, సినిమా ఆడియో రికార్డింగుల్లో వయలిన్ వాయించేవారు. ప్రముఖ కెమెరామ్యాన్ పాలీ మిస్త్రీ తనలాంటి యువకుల కోసం ఎదురు చూస్తున్నారు అని మూర్తి విన్నారు. తన చిరకాల స్వప్నం ఫలించబోతోందని ఆనందించారు. మూర్తి తన కలల్ని సాకారం చేసుకునే అవకాశం రాని వచ్చింది. వెంటనే పాలీ మిస్త్రీ వద్ద కెమెరా అసిస్టెంట్గా చేరారు. అలా అతిపెద్ద జీతం 500 రూపాయలకు ఫేమస్ స్టూడియోలో మూర్తి ప్రవేశించాడు. ఆర్థికపరమైన నిలకడ ఏర్పడింది. 5 సంవత్సరాలు పాలీ మిస్త్రీ దగ్గర అసిస్టెంట్గా ఎన్నో మెలకువల్ని తెలుసుకున్నారు. తనలోని కళాత్మకతకు సాంకేతికమైన హంగులు ఎలా అద్దాలో నేర్చుకున్నారు. అంతలోనే మూర్తి జీవితంలో మరో అతిపెద్ద మలుపు. ఆ రోజు ఫేమస్ స్టూడియోలో బాజీ సినిమా షూటింగ్ జరుగుతోంది. గురుదత్ ఆ సినిమా దర్శకులు, దేవానంద్ హీరో. గురుదత్ వ్యూ ఫైండర్లోంచి చూస్తూ సూచించిన షాట్ సాధ్యం కాదేమోనని కెమెరామన్ సందేహిస్తున్నాడు. కానీ ఆ షాట్ను తన పనితనంతో అద్భుతంగా తీశారు మూర్తి. బ్రహ్మాండంగా వచ్చిందంటూ భుజం తట్టి గురుదత్ మెచ్చుకున్నారు. ఆ క్షణం నుంచి గురుదత్ మూర్తిని తన యూనిట్లోకి శాశ్వతంగా తీసుకున్నారు. అప్పటి నుండి ఇద్దరూ కలిసి ఎన్నో అపురూపమైన చిత్రాలను తెరకెక్కించారు. గురుదత్ ప్రాథమికంగా దర్శకుడు. ఓ విధంగా చెప్పాలంటే నేను ఒత్తిడి చేయటం వల్ల ఆయన నటుడిగా మారాడు. మొదట్లో ఆయన కెమెరా ముందు కొంచెం బెరుగ్గా నిలబడేవాడు, బెగదీసుకుపోయేవాడు. క్రమంగా తనను తాను సరిదిద్దుకొని అద్భుతమైన నటుడిగా రూపొందాడు. The director was Abrar Alvi, who made him feel easy to work. అదో స్వర్ణయుగం, బంగారానికి తావిచేకూరిన విధం. గురుదత్ చిత్రావళికి మూర్తి కెమెరా పనితనం గుబాళింపు చేకూర్చింది. ఎన్నో అందాలను, అద్భుతమైన దృశ్యాలను తెరపై ఆవిష్కరించింది. ప్రతి ఫ్రేమ్ జీవం పోసుకొని కళాత్మకతతో నిండిపోయింది. వారిద్దరి మైత్రి తెరపై సోయగాల విందులు చేసింది, ప్రేక్షకులకు పసందులు చేసింది. ఇద్దరి మధ్య భావసారూప్యం
దివ్యమైన సినీ హర్మ్యాలను నిర్మించింది. వెలుగునీడల విశాల జగతిని ఆవిష్కరించింది. Naturally, Gurudutt was my favorite, and all time I should say. గురుదత్ ఎప్పటికీ నా అభిమాన దర్శకుడు. వారి దర్శకత్వంలో నాకు పురస్కారాలు లభించాయి. అయితే నా చలనచిత్ర జీవిత ప్రస్థానంలో అత్యుత్తమ దర్శకుడిగా గురుదత్తుకే నా ఓటు. పాటల్ని గాని సన్నివేశాల్ని గాని చిత్రీకరించాల్సి వచ్చినప్పుడు వాటికి అనుకూలమైన వాతావరణాన్ని, నేపథ్యాన్ని వారు కల్పించేవారు. అదేవిధంగా దృశ్యాల్ని తెరకెక్కించేటప్పుడు నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చేవారు. నాకు అవసరమైన వనరుల్ని, లైటింగ్ని సమకూర్చేవారు. ఎన్నడూ నా పనితీరుపై వారు వ్యాఖ్యానించేవారు కాదు. They never commented upon my lighting or anything like that. That's the best out of it. గురుదత్ టెక్నికలర్ ల్యాబ్లో శిక్షణ కోసం మూర్తిని 5 నెలల పాటు లండన్కు పంపించారు. గురుదత్ అక్కడ ప్రముఖ ఆంగ్ల చిత్రం గన్స్ ఆఫ్ నవరోన్ యూనిట్తో కలిసి వారి పనితీరును అధ్యయనం చేశారు. చక్కని ప్రణాళిక, పట్టుతప్పని ఆచరణ మరింత జీవం పోసింది. మూర్తి కెమెరా మనిషిగా ఎంత ప్రాచుర్యం గడించినా ఆయనలోని గొప్ప సంగీతజ్ఞుడు అప్పుడప్పుడు మేల్కొనేవాడు. ఎస్డి బర్మన్ లాంటి సంగీత దర్శకులు సైతం మూర్తిని సూచనలు, సలహాలు అడిగేవారట. సంగీత దర్శకుడు ఓపి నయ్యర్ని గురుదత్కి మూర్తియే పరిచయం చేసి ఆయన జీవితాన్ని కూడా మలుపు తిప్పారు. మూర్తి దృష్టిలో ఛాయాగ్రహణ దర్శకత్వం అంటే కుంచెతో వర్ణాలను మేళవించి లక్షణమైన ఫ్రేముల్లో సింగారించే కళా రహస్యం. రంగుల చిత్రాల్లో పనిచేయడం ద్వారా ఆయనకు అపారమైన ఖ్యాతి లభించిన బ్లాక్ అండ్ వైట్ చిత్రాలకు పనిచేయడంలోనే సవాళ్లు, సంతృప్తి ఉన్నాయన్నది ఆయన అభిప్రాయం. 1959లో మన దేశంలోనే తొలిసారిగా స్కోప్లో చిత్రీకరించిన కాగజ్ కే ఫూల్ చిత్రాన్ని సినీ విమర్శకులు మెచ్చుకుంటారు. కానీ మూర్తికి మాత్రం 1957లో వెలువడిన గురుదత్ చిత్రరాజం ప్యాస అంటేనే అభిమానం. ప్యాసాలో హృదయాలను కదిలించే కరుణ రసాత్మక సన్నివేశాలను, భావుకత ప్రతిబింబించే గంభీరమైన దృశ్యాలను వెలుగునీడల సయ్యాటలో సమర్థంగా చిత్రీకరించారు. ఆయన హస్తవాసి గొప్పదేమో, అందుకే మూర్తి కెమెరా పట్టిన చిత్రాలన్నీ సరస్వతి కళతో పాటు లక్ష్మీ అనుగ్రహాన్ని కూడా పొందాయి. हम मूंद के पल को इस दिल को सजा दे तो 1952 నాటి జాల్తో మూర్తి కెమెరా మాయాజాలం ఆరంభమయ్యింది. 1954లో ఆర్ పార్ వెలువడింది. जा 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 बेवफा कैसे प्यार कैसे प्रीत रे तू ना किसी कमीज रे झूठ तेरे प्यार की कसम सुन 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 जालिमा जा 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 बेवफा 1955లో మిస్టర్ అండ్ మిసెస్ 55, जाने कहाँ मेरा जिगर गया जी अभी अभी यहीं था किधर गया जी किसी की अदाओं पे मर गया जी बड़ी बड़ी अखियों से डर गया जी अरे जाने कहाँ मेरा जिगर गया जी अभी अभी यहीं था किधर गया 1956లో సిఐడి మూర్తికి మంచి పేరును తెచ్చాయి. कोई डाका पड़ा है क्या? मिस्टर बनर्जी, ये सीआईडी ऑफिस है, खबरों की एजेंसी नहीं. राम सिंह, हमें मालूम है ये सीआईडी का ऑफिस है, लेकिन आपको ये भी मालूम होना चाहिए हम प्रेस रिपोर्टर हैं. शहर में जो कुछ भी होता हो हमें पब्लिक को बताना चाहिए. प्लीज बनर्जी. दोनों होके बेकरार ढूंढे तुझको मेरा प्यार जादू नगरी से आया है कोई जादूगर 1958లో 12 o'clock, 1959లో కాగజ్ కే ఫూల్ మూర్తిని ప్రయోగాల బాట పట్టించాయి. ప్రతిభకు, పరిజ్ఞానానికి, పనితనానికి పరిమితులు లేవని నిరూపించాయి. సినీ జీవితానికి దర్పణం పట్టిన కాగజ్ కే ఫూల్లోని ప్రతి ఫ్రేము మూర్తిలోని అద్భుత దార్శనికతకు నిదర్శనం.
కాగజ్ కే పూల్ చిత్రంలో స్టూడియో పైకప్పు నుంచి వెలువడుతోన్న సూర్యకిరణాలను నిలువుటద్దాలతో పరావర్తనం చేసి తీసిన షాట్స్ మూర్తికి అపూర్వ ప్రశంసల్ని, అద్వితీయ పురస్కారాలను తెచ్చిపెట్టాయి. Full satisfaction I have yet to get it. Whatever I did, నేను చిత్రీకరించిన సినిమాల్లో అత్యుత్తమమైనది ఇంకా రావాల్సి ఉందనే అంటాను. నాకు తెలిసినంతవరకు ప్యాసాను నా అత్యుత్తమ అభిమాన చిత్రంగా పేర్కొంటారు. మన దేశంలోనే తొలి సినిమాస్కోప్ చిత్రం కాగజ్ కే ఫూల్ నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. నేను ఏ చిత్రానికి పనిచేసినా సంపూర్ణమైన అంకిత భావంతోనే చేశాను. ఇటు సహజత్వానికి అటు సౌందర్యానికి పెద్దపీట వేస్తూ వచ్చాను. అందువల్ల ఫలానా చిత్రం ఉత్తమమైందని, ఫలానా చిత్రం బాగోలేదని నేను వ్యాఖ్యానించదలుచుకోలేదు. ఏది బాగుందో ఏది బాగోలేదో చెప్పాల్సింది విమర్శకులే. గురుదత్తో పనిచేయటం మొదలైనప్పటి నుంచి ఆయన ప్రతి అంశం సహజంగా ఉండాలని కోరుకునేవాడు. నాది అదే దృక్పథం కావటం వల్ల మా ఇద్దరి కలయిక బాగా కుదిరింది. ముఖ్యంగా తెలుపు నలుపు చిత్రాల్లో లైటింగ్తో ప్రయోగాలు చేసి వెలుగు నీడ సమతుల్యం ద్వారా థర్డ్ డైమెన్షన్ సాధించడం వీలైంది. అది నాకు ప్రతి చిత్రంలోనూ అలవాటైంది. in the black and white photography. 1960లో విడుదలైన చౌదవి కా చాంద్ చిత్రంలోని పాటల చిత్రీకరణలో మూర్తి ముద్ర ప్రముఖం, ప్రస్ఫుటం. చౌదవి కా చాంద్ హో యా ఆఫ్తాబ్ హో जो भी हो तुम खुदा की कसम लाजवाब हो. అదేవిధంగా 1962లో వెలువడిన సాహిబ్ బీబీ ఔర్ గులాం, 1964లో వచ్చిన జిద్దీ చిత్రాల విజయంలో మూర్తి కెమెరా గణనీయ పాత్రను పోషించింది. కథానుగుణంగా జపాన్లో చిత్రీకరించిన 1966 నాటి సంగీత భరిత చిత్రం లవ్ ఇన్ టోక్యోలో మూర్తి జపాన్ రాజధాని అందాలను కనువిందుగా అందించారు. जापान की ले गई दिल, गुड़िया जापान की. सायोनारा सायोनारा वादा निभाऊंगी, सायोनारा इखलाती और बल खाती कल फिर आऊंगी, सायोनारा. అదే సంవత్సరం రాజేంద్ర కుమార్, వైజయంతిమాల జంటగా వచ్చిన రసరమ్య ప్రేమ కావ్యం సూరజ్. देखो मेरा दिल मचल गया, उन्हें देखा और बदल गया, मचल गया दिल मेरा, देखो मेरा दिल मचल गया. మూర్తి సౌందర్య దృష్టికి నిలువెత్తు సంతకం. बहारों फूल बरसाओ, मेरा महबूब आया है, मेरा महबूब आया है. बहारों फूल बरसाओ, मेरा महबूब आया है, मेरा महबूब आया है. हवाओं रागनी गाओ, मेरा महबूब आया है, मेरा महबूब आया है. ओ लाली फूल की मेहंदी लगा इन गोरे हाथों में.
1971లో నయా జమానా చిత్రం, 1973లో వెలువడిన జుగ్ను చిత్రాలు మూర్తిలోని కొత్త కోణాలకు దర్పణాలు. కలియుగ్ ఔర్ రామాయణ్, ఖులేఆమ్, దీదార్ లాంటి చిత్రాల విజయాలకు మూర్తి కెమెరా కన్ను వెలుగులను అందించింది. గురుదత్ మరణం తరువాత మూర్తి ఫ్రీలాన్సర్గా మారారు. ప్రయోగాత్మక చిత్ర దర్శకుడు శ్యామ్ బెనగల్తో అంతర్నాథ్ చిత్రానికి పనిచేశారు. ప్రమోద్ చక్రవర్తి చిత్రం దీదార్తో బాలీవుడ్కి వీడ్కోలు పలికారు. నారిమన్ ఇరానీ, కేజీ ప్రభాకర్, గోవింద నిహ్లానీ, ఎస్ఆర్కే మూర్తి లాంటి ప్రముఖ కెమెరామెన్లు మూర్తి దగ్గర ఓనమాలు నేర్చుకున్నవారి. గురుదత్ తరువాత ఆ స్థాయిలో దేవానంద్, మనోజ్ కుమార్ మూర్తి ప్రజ్ఞను ఉపయోగించుకున్నవారే. మూర్తి శిష్యుడైన గోవింద్ నిహ్లానీ థమస్ టీవీ సీరియల్కు దర్శకత్వం వహించినప్పుడు ఆయన అభ్యర్థన మేరకు మూర్తి ఆ సీరియల్కి ఛాయాగ్రాహకుడిగా పనిచేశారు. అదేవిధంగా శ్యామ్ బెనగల్ రూపొందించిన డిస్కవరీ ఆఫ్ ఇండియాకు సైతం మూర్తి తన కెమెరా పనితనంతో జీవం పోశారు. వీటిని ఆయన 35mm కెమెరాతోనే చిత్రీకరించడం మరో విశేషం. ఆయన చివరిసారిగా హూవు హಣ್ಣు అంటే పువ్వు పండు అనే కన్నడ చిత్రానికి పనిచేశారు. అందులోనే ఓ చిన్న పాత్రను కూడా ధరించారు. వృద్ధాప్యంలో విశ్రాంతి జీవితాన్ని కోరుకున్న మూర్తి బెంగళూరులో స్థిరపడ్డారు. కూతురు దగ్గరుంటున్నారు. తన వెలుగు నీడల ప్రస్థానాన్ని చిరునవ్వుతో సింహావలోకనం చేసుకుంటున్నారు. పచ్చగా పదిలపరుచుకున్న గురుదత్ జ్ఞాపకాలతో ఆనందిస్తున్నారు. I define cinematography as it should be as natural as possible. నా దృష్టిలో సినిమా చిత్రీకరణ సాధ్యమైనంత వరకు సహజంగా ఉండాలి. కానీ వాణిజ్యపరంగా ఆలోచించినప్పుడు సినిమా సర్వాంగ సుందరంగా ఆకట్టుకునేలా ఉండాలి. ఉన్నదానికన్నా మిన్నగా చూపించాల్సిన అవసరం ఉంది. అందువల్ల నటీనటుల్ని, పరిసరాల్ని సహజంగానూ సుందరంగానూ చిత్రించాల్సిన బాధ్యత సినిమాటోగ్రాఫర్ మీద ఉంది. Make the artist and the atmosphere as natural as possible and as beautiful as possible. పురస్కార దీప్తులు ప్రయోగాలకు పెద్దపీట వేస్తూ ప్రతి చిత్రాన్ని కళాత్మకంగా ఆవిష్కరించేందుకు వికే మూర్తి చేసిన కృషికి ఎన్నో పురస్కారాలు లభించాయి. 1959లో కాగజ్ కే ఫూల్ చిత్రానికి, 1962లో సాహిబ్ బీబీ ఔర్ గులాం చిత్రానికి ఫిల్మ్ఫేర్ వారి అత్యుత్తమ సినిమాటోగ్రాఫర్ అవార్డులందుకున్నారు. 2001లో ముంబై అంతర్జాతీయ చలనచిత్రోత్సవం, 2005లో ఆమ్స్టర్డామ్ ఐఐఎఫ్లు ఆయనను జీవన సాఫల్య పురస్కారాలతో సత్కరించాయి. అందమైన దృశ్యానికి అద్భుతమైన ఫ్రేమ్వర్క్ తోడైనట్లుగా వారిలోని ఛాయాగ్రహణ కళాకారుడిని 2009లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. ఇప్పటికీ నిరాడంబరతకు నిలువెత్తు సంతకంలా కనిపిస్తున్నారు. మూర్తి జీవిత చరిత్రను బిసిలుకోలు పేరిట ఉమారావు కన్నడంలో రాశారు. బిసిలుకోలు అంటే కాంతి కిరణం అని అర్థం. ఈ పుస్తకం 2006లో వెలువడింది. ప్రపంచానికి దూరంగా తనలోని కళాతృష్ణను ఇప్పటికీ జ్ఞాపకాలుగా ఆవిష్కరించుకుంటూ ప్రతిభావంతమైన సృజనకు నిలువెత్తు కెమెరాగా నిలిచిన మూర్తిని దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార కమిటీ సభ్యులు గుర్తించారు. గురుతరమైన తమ బాధ్యతను నిర్వర్తించారు. దాదాసాహెబ్ ఫాల్కే ప్రాథమికంగా ఫోటోగ్రాఫర్. ఆయన పేరిట నెలకొల్పిన ప్రతిష్టాత్మక పురస్కారం తొలిసారిగా ఓ కెమెరామ్యాన్కి దక్కడం అభినందనీయం. ఓ అరుదైన దృశ్యం. సృష్టిలోని ప్రతి అందం ఆనందించే విషయం. ఒక విషయాన్ని అభిమానించడం, ఆరాధించడం, వాటిని అకుంఠిత దీక్షతో, అద్భుతమైన ప్రతిభతో, అనితర సాధ్యమైన కళాత్మకతతో ఆవిష్కరించడం ఆయనకే సాధ్యం. ఇప్పటికీ వినమ్రంగా ఉంటూ తన జీవితాన్ని ఓ అద్భుతమైన ఛాయాచిత్రంగా జీవిస్తున్నారు. ఎంత ఎదిగినా, ఎన్ని అరుదైన బహుమతులు వరించినా, కెమెరాను తన కనుసైగలతో నడిపిన అతనిదో విలక్షణమైన చిత్రీకరణ, వినూత్నమైన పనితనం, ప్రకృతిని, మనిషిలోని జీవన సత్యాన్ని,
సినిమాలో సన్నివేశానికి అనుగుణంగా ఫ్రేమ్లో బంధించగల కళల చిత్రం మూర్తి. తెలుపు నలుపుల నుంచి రంగుల చిత్రాల వరకు ప్రయాణించిన సినీ దృశ్యం మూర్తి. వెండి తెరపై వినూత్న పోకడల సృష్టి వికే మూర్తి. కళాత్మక సృజనను ఆరాధించే ప్రతి తరానికి మార్గదర్శి.